Okay, I'm going to say a prayer, okay? Everybody? ప్రార్థన చేసుకుందాం. Lord, I pray you will bless every single person in the name of Jesus. తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. I thank you, Lord, for the fire of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తిని నింపబోతున్నందుకు మీకు వందనాలు. I thank you, Lord, for touching your people in the name of Jesus. నైనా మీ ప్రజలు మీరు తాకబోతున్నందుకు మీకు వందనాలు. Lord, I thank you that by the stripes of Jesus, అయ్యా మీరు మా కొరకు అనేక శ్రమలు పడినందుకు మీకు వందనాలు. that they have been healed and made whole in the name of Jesus. అయ్యా మీరు ఈ రోజు మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. I thank you, Lord, for the precious blood of Jesus. అయ్యా మీ పరిశుద్ధమైన రక్తము చేత మమ్మల్ని కడిగినందుకు మీకు వందనాలు. In the name of Jesus right now. Hallelujah. తండ్రి మీకు మహిమ కలుగును గాక. యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. Amen. Amen. The Bible says that for God so loved the world, He gave His only begotten Son. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఆయన ఏకైక కుమారుని మన కొరకు ఆయన మనకు ప్రసాదించాడు. That whosoever believeth on Him should not perish. ఆయన ఎవరైతే నమ్ముతారో వారు ఈ లోకములో జీవిస్తారని చెప్పి పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. But have everlasting life. వాళ్ళకు పరలోక రాజ్యం సిద్ధపడి ఉన్నది. We can believe on Jesus. మనము దేవుణ్ణి పరిశుద్ధుడుగా నమ్మాలి. And we can receive that everlasting life. Hallelujah. ఆయన మన కొరకు సిద్ధపడించిన జీవితాన్ని మనము మన కొరకు అని చెప్పి నమ్మాలి. We can receive His anointing. We can receive His power. ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకోవాలి. ఆయన యొక్క మహత్ కార్యం మనము చూడాలి మన కళ్ళారా. So far I've been to 226 cities and 11 nations of the world. ఈ లోకంలో అనేక కంట్రీస్ ఉన్నాయి, అనేక దేశాలు ఉన్నాయి, కానీ దేవుడు తన మహాకృప చేత నన్ను తీసుకొచ్చాడు. You know what, church? People's hearts are the same everywhere that I go. Hallelujah. ఈ దేశంలో అనేక దేశాలకి వెళ్ళడానికి దేవుడు మహాకృపను చూపించాడు. Someone asked me, is it hard to preach there in South Africa? కొంతమంది అమెరికా వాళ్ళు అన్నారు, నేను సౌత్ ఆఫ్రికా వెళ్తానంటే అక్కడికి వెళ్ళొద్దురా బాబు, చాలా కష్టమైన పరిస్థితులు, ఆ ప్రాంతానికి వెళ్ళొద్దని చెప్పారు. I said, no, it's not hard. You just have to share the gospel and they can hear it. Hallelujah. నేను అమెరికా వాళ్ళతో చెప్పాను, సౌత్ ఆఫ్రికా వెళ్ళి సేవ చేయలేమని చెప్పి మీరు చెప్తున్నారు. లేదు, దేవునికి సమస్తము సాధ్యమే. నేను సౌత్ ఆఫ్రికా వెళ్ళి పరిచర్య చేయాలని పట్టుపడ్డాను దేవుడి దగ్గర. The Bible says that if you preach the gospel to the Gentiles, they shall hear it. Hallelujah. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఈ రీతిగా చెప్తున్నాడు, అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా దేవునికి, సమస్తము సాధ్యమే కదా అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. If you go to John chapter 16 verse 7, యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనములో చూసినట్లయితే, అయితే మీతో నేను సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. చాలు. Jesus says, nevertheless, I'm telling you the truth, it is for your benefit that I go away. Because if I don't go away, the counselor will not come to you. If I go, I will send him to you. Hallelujah. పరిశుద్ధ గ్రంథమును చదివినాం కదా, నేను గాని వెళ్ళకపోతే అది మీకు ప్రయోజనకరం కాదు, నేను వెళ్ళితే అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది, అది మీకు మార్గాన్ని సిద్ధపరిచే రకంగా ఉంటుంది అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. So Jesus is speaking to his disciples that have traveled with him for 3.5 years of earthly ministry and seen his miracles. ప్రభు తన శిష్యులతో ఈ రీతిగా సెలవిస్తున్నాడు, 3.5 సంవత్సరాలుగా నేను మీతో ఉన్నా, మీతో తిరిగినా, మీతోనే ఉన్నాను, నేను మీ గురించి నాకు బాగా తెలుసు కదా అని చెప్పి శిష్యులతో చాలా ప్రేమతో మాట్లాడుతున్నాడు. They saw him walk on water. They saw him raise Lazarus from the dead. శిష్యులు తనని బాగా చూశారు ప్రభుని, ఆయన నీళ్ల మీద నడవడము, ఆయన చనిపోయిన లాజరుని బయటికి తీయడము, అనేక సూచక్రియములు దేవుడు చూడడం
వారి శిష్యులు కళ్ళారా చూశారు. But he said, it is for your benefit that I go away, because if I don't go away, the Holy Spirit cannot come to you. నేను పోవడం వలన మీకు ఒక ఆదరణ దొరుకుతుంది, ఒక మార్గము దొరుకుతుంది. నేను పోని ఎడల ఆ ఆదరణ ఉండదు, నెమ్మది ఉండదు. లేకపోతే నేను పోని ఎడల మీకు మార్గమే ఉండదు ప్రభు దగ్గర చేరుకోవడానికి చెప్పి బైబిల్ గ్రంథం స్వచ్ఛంగా చెప్తున్నది. We need the Holy Spirit. We need His presence. We need His anointing. మనకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి. పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క అనాయింటింగ్ మనకు కావాలి మన జీవితంలో. John 15:26 says, when the counselor comes, the one I will send to you from the Father, the Spirit of truth who proceeds from the Father, he will testify about me. Hallelujah. Hallelujah. John 15:26. తండ్రి వద్ద నుండి మీ వద్దకు Yeah. నేను పంపబో ఆదరణకర్త నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. Yeah. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యం ఇద్దురు. Hallelujah. So the Holy Ghost testifies about Jesus. He's called the Spirit of Truth. Hallelujah. పరిశుద్ధాత్మ దేవుడు తనకు తాను నిరూపించుకుంటున్నాడు. నేను శక్తివంతమైన దేవుణ్ణి, నా ద్వారా సమస్తము జరుగుతుంది, నా వల్ల జరిగినది భూమి మీద ఏది లేదా ఆయనకైనా నిరూపించుకుంటున్నాడు నేను దేవుడని. Why would Jesus say it's beneficial that I go away? Otherwise the Holy Spirit cannot come to you. నేను పోని ఎడలనా, ఇక్కడి నుంచి ప్రభు యొద్దకు నేను పోని ఎడలా ఆదరణకర్త రాడు. ఎందుకంటే నేను పోతేనే ప్రతిదాన్ని కూడా సిద్ధపరచగలను, నేను చేయలేనిది ఏమీ లేదు, అన్ని కూడా చేయగలను, మీ ఆదరణకర్త పంపగలను చెప్పి ప్రభు అంటున్నాడు. Because the Holy Spirit can lead us into all truth. Hallelujah. పరిశుద్ధాత్మ శక్తి మనని సర్వ సత్యములోకి నడిపిస్తూ ఉంటది. We can have this personal, intimate relationship with God the Father through the person of the Holy Spirit. మనల్ని ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తి దేవునితో ఐక్యపరుస్తూ ఉంటది. దేవునితో సహవాసం కలిగి నడవడానికి మనల్ని బలపరుస్తూ ఉంటది. Jesus said it this way, greater love hath no man than this, that he would lay down his life for his friends. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధతో సహవాసము చేయడానికి, పరిశుద్ధులని నడిపించడానికి నేను బలం కలిగిన దేవుడు అంటున్నాడు. We need to lay down our life for the Lord Jesus Christ. మనము దేవునితో అంటుకట్టుబడి జీవించడానికి, నడవడానికి ఆయన మనల్ని పిలువబడ్డాడు. You know, God sent Moses to Egypt as a deliverer. Hallelujah. మోషేను ఈజిప్ట్ నుండి దేవుడు పట్టుకొని నడిపించినట్టు మనం చూస్తున్నాం. In Exodus 3 verse 10, God said to Moses that I'm sending you to Pharaoh in Egypt. నేను నిన్ను ఈజిప్ట్ లోకి పంపిస్తానని చెప్పి మోషేతో దేవుడు బలంగా మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. The people of Israel needed deliverance. Hallelujah. ఇశ్రాయేల్ ప్రజలకు ఒక నాయకుడు కావాలి, విడిపించడానికి ఒక మంచి నాయకుడు కావాలని చెప్పి ఎదురు చూస్తున్నా. There's people that God is going to send to you too that need deliverance. Hallelujah. వారు బానిసత్వం నుంచి విడిపించడానికి ఒక మంచి నాయకుడు కావాలి. దాని కొరకు మోషేను దేవుడు ఏర్పరచుకున్నారు. The fire of God is going to come upon you and your life is going to be touched and changed. పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వచ్చినప్పుడు మనం రూపాంతరం చెందుతూ ఉంటాం, మన జీవితాలు మారుతూ ఉంటది. ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి. The Holy Spirit anointing is going to come upon you and you're going to speak by the Spirit of God. Hallelujah. మన మీదకి పరిశుద్ధాత్మ శక్తి బలంగా వచ్చినప్పుడు మనం రూపాంతరం చెందిన కొలది మన యొక్క ప్రవర్తన, మన మాటలు, మన యొక్క చూపు ప్రతిదీ కూడా రూపాంతరం మార్పు చెందుతూ ఉంటది. God saw the need of the children of Israel that were slaves. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళ యొద్దకు మోషేను పంపించినట్టు మనం చూస్తున్నాం విడిపించడానికి. So he sent Moses as a deliverer. మోషేను వాళ్ళ ప్రాంతం నుంచి విడిపించడానికే పంపించాడు. God saw the need on planet Earth, so he sent Jesus. వాళ్ళ అవసరం ఏంటంటే బానిసత్వంలో ఉన్నారు, బానిసత్వం నుంచి ఏ రీతిగా విడిపించాలని చెప్పి ఒక నాయకుడిని పంపిస్తున్నాడు దేవుడు. He is the only way, the only truth,
and the only life. Hallelujah. ఆయన అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నారు, నా తప్ప వేరే మార్గము జీవము ఏది లేదు, నా ద్వారానే మీరు రావాలని చెప్పి అంటున్నాడు. He said that no one cometh unto the Father except through me. నేను Hallelujah. లేకుండా తండ్రి యొద్దకు వేరే మార్గము లేదు, నా ద్వారానే మీరు చేరుకోవాలి అంటున్నాడు. Church, there is no other way. The only way to the Father is through the Son, through Jesus Christ. మనము తండ్రి దగ్గరికి పోవాలంటే అందుకే ఆయన కుమారుని పంపించాడు మనం తీసుకెళ్ళడానికి. ఆయన మార్గాలను సిద్ధపరుస్తున్నాడు, ఆయన ద్వారానే మనకు మార్గము సిద్ధపరిచి ఉన్నది. God saw the need in India and He sent me and you to India. Hallelujah. దేవుడు నన్ను భారతదేశానికి ఒక అవసరత నిమిత్తము దేవుడు పంపించినట్టు నేను గుర్తెరుగుతున్నా. When you eat of the bread of heaven, that you will never be hungry again. Hallelujah. నేను దేవుడు అంటున్నాడు, నేను నిజమైన ఆ ఆహారమై ఉన్నాను, నా యొక్క శరీరమును తిన్నవాడు ఎప్పుడూ ఆకలి కొనడు అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. If you drink of that living water, you're never going to be thirsty again. Hallelujah. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేను నిజమైన నా దప్పికొన్న వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు దాహము తీర్చగలని చెప్పి దేవుడు అంటున్నాడు. Joseph was sold into slavery by his brothers. దేవుడు అంటున్నాడు, Joseph was sold into slavery. యేసేపు అంటారు కదా, యేసేపు తన అన్నదమ్ముల చేత తృణీకరించబడి గుంటలో అతన్ని తృణీకరించి దూరము వెలివేసినట్టు మనం చూస్తున్నాం. He was separated from his parents. He was separated from his brothers. వాళ్ళ తల్లిదండ్రుల నుంచి, వాళ్ళ అన్నదమ్ముల దగ్గర నుంచి అతన్ని దూరం వెలివేసినట్టు మనం చూస్తున్నాం. But read what the Bible says. Hallelujah. In Genesis 50 verse 20. You planned evil against me. God planned it for good to bring about the present result, the survival of many people. Hallelujah. మీరు నాకు వ్యతిరేకంగా ఎన్నో కుట్రలు, ఎన్నో కార్యక్రమాలు చేశాడు, కానీ నా దేవుడు నాకు సహాయకుడిగా ఉండి నన్ను చేరుకోవాల్సిన స్థలంలో నన్ను చేర్పించాడు. Whatever people have planned against you, God is going to turn it around. ప్రజలు మనకు వ్యతిరేకంగా మన ఎన్నో మార్గాలు మనల్ని పడవేయాలని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు తన మార్గాన్ని సిద్ధపరిచి చేరుకోవాల్సిన చోటకి మనం చేర్పిస్తూ ఉంటాడు. God is going to pour His Spirit through your life. Hallelujah. దేవుడు తన మార్గాన్ని సిద్ధపరిచి తన ఆత్మతో మిమ్మల్ని నింపుతూ ఉంటాడు. God is going to raise you up as a deliverer. Hallelujah. దేవుడు మిమ్మల్ని ఒక మంచి ప్రవక్తలుగాను, ఒక మంచి విశ్వాసులుగాను లేపబోతున్నాడు రాబోయే దినాలలో. That's why Jesus said it's better if I go away, because if I don't go away, the Holy Spirit cannot come to you. అందుకే దేవుడు అంటున్నాడు, నేను వెళ్ళాలి, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త ఏ రీతిగా మీ యొద్దకు రాగలడు, నేను వెళ్ళాలి, వెళ్ళి మీకు ఆదరణకర్త పంపిస్తాను అంటున్నాడు దేవుడు. The Holy Spirit is going to teach us all things. The Holy Spirit is going to lead us into all truth. పరిశుద్ధాత్మ శక్తి మీకు సర్వ సత్యములోకి నడవడానికి, సర్వ మార్గాన్ని బోధించడానికి ఆయన సిద్ధమై ఉన్నాడు ఈ రోజు. Church, you have to surrender to Him. You have to yield to Him. Hallelujah. మనమందరము కలిసి ఆయన ముందు సాగిలపడి మన జీవితాలను సమర్పించాలి. ఆయన చిత్తము ఏదై ఉన్నదో మీ చిత్తము నడిపించు ప్రభువా అని చెప్పి ఆయన మీద ఆధారపడి ఉండాలి. I just want to encourage you, if you want to accept Christ, say this after me. మీరు గాని ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే నేను ఏదైతే చెప్తానో నాతో కలిసి మీరు కూడా చెప్పవలసిందిగా మిమ్మల్ని మనవి చేస్తున్నా. Say, dear Lord Jesus, come into my heart. ప్రభు అయిన యేసయ్యా, అందరూ చెప్తాం, ప్రభు అయిన యేసయ్యా come into my heart. Be my నా Lord. హృదయంలోకి రండి, రక్షకుడుగా ఉండండి. Thank you for dying for me. నా కొరకు చనిపోయినందుకు వందనాలు. And raising again for me. మీరు మా కొరకు తిరిగి లేచినందుకు వందనాలు. Fill me with your Holy Spirit. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. Lord, I forgive everybody. నేను ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నాను ప్రభువా. I repent.
Fill me with your Holy Spirit. నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపండి. Hallelujah. God is good, okay? దేవుడు మంచివాడు. Hallelujah. హల్లెలూయా. If you're not filled with the Holy Ghost, raise your hand. I'm going to pray that you get filled. Hallelujah. ఈ రోజు మీరు పరిశుద్ధాత్మ శక్తి ఇంతవరకు నేను అనుభవించలేదు. నేను పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలనుకున్న వారు మీ చేతులు ఎత్తితే మీ కొరకు నేను ప్రార్థించబోతున్నాను. Hallelujah. Fill them, Lord, right now. Hallelujah. 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 Thank you, He will Jesus. give you the Thank power you, to Jesus. do what is right. Hallelujah. 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 He brings Hallelujah. redemption. Hallelujah. Hallelujah. Salvation. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Deliverance. Hallelujah. Amen. 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 Freedom. పరిశుద్ధాత్మ దేవా, Freedom. స్తోత్రం. Hallelujah. Freedom to the Hallelujah. captives in Hallelujah. the name of Jesus. Hallelujah. The Bible says this in Exodus 3 verse 14. God replied to Moses, I am who I am. This is what you are to say to the Israelites. I am has sent me to you. Hallelujah. Exodus 3:14. Exodus 3:14. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను అని మోషేతో చెప్పాను. Hallelujah. And Moses even asked God, who am I that I should go to Pharaoh, that I should bring the Israelites out of Egypt? అయ్యా, నేను ఎంతటి వాడును ఆ ప్రజలను విడిపించడానికి, నేను నా వల్ల శక్తి చాలని వాడని చెప్పి మోషే అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, How many people you've ever argued with God if God has ever come to you and asked you to do something? దేవుడు వచ్చి మనల్ని కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు, లేకపోతే ఏదైనా చెప్పినప్పుడు ఎంతమంది మనం సిద్ధంగా ఉంటాం, లేకపోతే ఎంతమంది దేవుణ్ణి ప్రశ్న వేయడానికి ఎదురు చూస్తూ ఉంటారు. We have to be obedient to the voice of the Lord. Hallelujah. దేవుని యొక్క ఆ యొక్క మాటకి మనము లోబడి ఉండాలి. దేవుని స్వరానికి లోబడి ఉండాలి. Whatever the cost it is to ourselves, we have to lay down our lives. దేవుడు ఏదైతే చెప్తాడో దానికి లోబడి మనము నడిచే వారంగా ఉండాలి. And say, Lord, I'll go where you want me to go. అయ్యా, నువ్వు ఎక్కడికి పంపిస్తావు, నువ్వు అక్కడికి పంపించు, నేను సిద్ధంగా ఉన్నానని చెప్పే వారంగా ఉండాలి. I'll do whatever you want me to do, Lord. అయ్యా, నువ్వు ఏది చెప్తావో అది చేస్తాను ప్రభు అని చెప్పి చేయడానికి సిద్ధ మనసు కలిగి ఉండాలి. Not my will, Lord, but your will be done. నా Hallelujah. చిత్తము కాదు ప్రభు, నీ చిత్తము చేయడానికి నేను నిలబడి ఉన్నానని చెప్పాలి. Joseph had every excuse to get mad at God because he was in prison. Joseph was in prison. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు అనేక సార్లు అతని జీవితంలో ఎన్నో శోధనలు వచ్చినట్టు మనం చూస్తున్నాం. He was sold as a slave. అనేక సార్లు ఆయన ఒక బానిస సంఖ్యలతో ఉన్నట్టు మనం చూస్తున్నాం. But he said, I know that God has sent me to Egypt. ఆ స్థలంలో కూడా యోసేపు అంటున్నాడు, నాకు బాహాటముగా తెలుసు, నన్ను దేవుడు ఈ స్థలానికి పంపించాడు అని చెప్పి అంటున్నాడు. Moses had every excuse under the sun why not to go back to Egypt. మోషే అనేక సార్లు నా వల్ల కాదు అది ఇదని చెప్పి సాకులు చెప్పుకుంటూ వచ్చాడు, కానీ యోసేపు ఆ రీతిగా చెప్పలేదు దేవుని ఎదుట. But the Lord was calling him, the Lord was drawing him to go to Egypt as a deliverer. Hallelujah. మోషేను దేవుడు అనేక చోట్ల తన జీవితాన్ని మోల్డ్ చేస్తూ ఉన్నాడు, పంపించడానికి ఆయన సిద్ధపరుస్తున్నాడు. నువ్వు వెళ్ళగలవు, నేను నిన్ను పంపించగలను, నువ్వు నిలబడు, నువ్వు ఒక నాయకుడిగా ఉంటావు, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి నీకు శక్తి సామర్థ్యములు నేను తోడుంటానని చెప్పి దేవుడు వాగ్దానముతో నింపుతున్నాడు మోషేని. Church, how many people are on the other side of your obedience? How many people have never heard the gospel of the Lord Jesus Christ? మనము అనేక సార్లు సువార్త విన్నాము, అనేక సార్లు దేవుడు వాక్యాన్ని విన్నాము. ఎంతమంది దేవుడు చెప్తే నేను రెడీగా ఉన్నాను ప్రభువా, నువ్వు నన్ను పంపించు, నువ్వు ఎక్కడికి పంపిస్తావో, నువ్వు ఏం చెప్తావో అది నేను వింటాను ప్రభు అని చెప్పి ఎంతమంది ధైర్యంగా ఈ రోజు నిలబడగలం? If you're sick in your body, raise your hand. God is going to heal you. Hallelujah. ఈ రోజు దేవుడు అడుగుతున్నాడు, ఎంతమంది మీరు అనారోగ్యమవుతున్నారో వాళ్ళు చేతులు పెడితే
వాళ్ళ కొరకు నేను ప్రార్థించబోతున్నాను. దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు అనారోగ్యం నుంచి. Okay, I'm going to say a prayer right now for everybody, okay? Lord, హల్లెలూయా, I thank you for everyone that's sick in the name of Jesus. హల్లెలూయా. I thank you for touching them, healing them, setting them free by the power of the Holy Spirit. Yes, Lord, you remake them in the name of Jesus. You made them, you can remake them. Lord, touch them in I the thank name. you, Lord, for new internal organs, Yes, new bones in the name of Jesus. Hallelujah. For the glory of God. Hallelujah. Thank you, Jesus. And- Hallelujah. Yeah. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నవారు ముందుకు రండి. దేవుని సేవకులు మీ కొరకు ప్రార్థన చేయబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నవారు మీ చేతులు ఎత్తిన వారు ముందుకు వచ్చినట్లయితే మీ కొరకు దేవుడు 1 నెల రోజులుగా ఒరిస్సా, జైపూర్ అనేక ప్రాంతంలో మేము తిరిగాం. అనేక ప్రాంతంలో దేవుడు ఇట్లా ముట్టగానే అనేక స్వస్థతలు దేవుడు